అందరికి నమస్కారం. Myself Kumar Swami and I'm an assistant professor of chemistry working at Government Degree College Bellanpalli. ప్రీవియస్ క్లాస్లో మనం కార్బొనైల్ కాంపౌండ్స్ వాటి యొక్క స్పెషల్ రియాక్షన్స్ లైక్ అడిషన్ రియాక్షన్స్, దట్ ఈస్ న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్స్ చూసుకుంటూ వచ్చినాం. తర్వాత రియాక్షన్ విత్ గ్రిగ్నాట్ రియేజెంట్ యాజ్ వెల్ యాజ్ రియాక్షన్ విత్ అమోనియా డెరివేటివ్స్ వరకు చూసినాం. ఇంకొక స్పెషల్ రియాక్షన్ దట్ ఈస్ కెనిజారోస్ రియాక్షన్ అనేది ఇప్పుడు ఇవాళ క్లాస్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. జనరల్గా కెనిజారో రియాక్షన్ అని అంటే ఆల్ఫా హైడ్రోజన్ లేనటువంటి కాంపౌండ్స్, ది కార్బొనైల్ కాంపౌండ్స్ containing no alpha hydrogen atom, or the carbonyl compounds does not have any alpha hydrogen atoms అనేటువంటివి ఈ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. కాంపౌండ్స్ కంటైనింగ్ నో ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్ వెన్ ట్రీటెడ్ విత్ ఏ బేస్ like sodium hydroxide, potassium hydroxide, magnesium hydroxide, etc. reacts with a strong base. It undergoes self oxidation as well as self reduction, reduction to form a mixture of alcohol as well as carboxylic acid. That means as salt of an acid as well as mixture of an alcohol. The reaction is known as Kenizarow's reaction. Once more, aldehydes are carbonyl compounds containing no alpha hydrogen atom when treated with a strong base undergoes self oxidation as well as reduction to form a mixture of alcohol as well as salt of an carboxylic acid. The reaction is known as Kenizaro reaction. ఫస్ట్ దీంట్లో ఆల్ఫా హైడ్రోజన్ లేనటువంటి దానికి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ మనం ఫార్మాల్డిహైడ్ అనుకున్నాం. ఫార్మాల్డిహైడ్లో కార్బొనైల్ కాంపౌండ్ తర్వాత ఒక కార్బనే లేదు. కార్బన్ లేదు కాబట్టి దాని దగ్గర ఆల్ఫా హైడ్రోజన్ ఉండే ఛాయిసే లేదు. Formaldehyde does not having any alpha carbon, therefore they does not contain any alpha hydrogen atom. When 2 moles of formaldehyde react with in presence of a strong base, it produces alcohol as well as salt of a carboxylic acid. When formaldehyde reacts with strong base like sodium hydroxide, it produces methyl alcohol as well as sodium formate. The reaction is known as కెనిజారో రియాక్షన్. ఈ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా ఆల్ఫా హైడ్రోజన్ లేనటువంటి కాంపౌండ్స్ మాత్రమే పాల్గొంటాయి. ఒకవేళ ఆల్ఫా హైడ్రోజన్స్ కనుక ఉంటే జనరల్లీ దే అండర్గోస్ ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్. జనరల్ దీని మెకానిజం కనుక చూసినప్పుడు వెన్ 2 moles ఆఫ్ ఫార్మాల్డిహైడ్ ఈ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. వెన్ ఫార్మాల్డిహైడ్ 1 mole ఆఫ్ ఫార్మాల్డిహైడ్ రియాక్ట్స్ విత్ ఏ స్ట్రాంగ్ బేస్ మీన్స్ OH మైనస్ అటాక్స్ ఎట్ కార్బొనైల్ కార్బన్. ఈ కార్బొనైల్ కార్బన్ దగ్గరికి అటాక్ కావడం వలన కార్బన్ అండ్ ఆక్సిజన్ గెట్ సింగిల్ బాండ్, హైడ్రోజన్ సింగిల్ బాండ్ కార్బన్ సింగిల్ బాండ్ ఆక్సిజన్, నెక్స్ట్ హైడ్రోజన్ OH. అప్పుడు ఏమవుతున్నది, కార్బన్ హ్యావింగ్ 4 bonds. నెక్స్ట్ ఆఫ్టర్ గెటింగ్ ఆక్సిజన్ నెగిటివ్ చార్జ్, దెన్ ఇట్స్ రెసొనెన్స్ ఆ రీఆర్గనైజేషన్ ఆఫ్ కార్బన్ అండ్ ఆక్సిజన్ డబుల్ బాండ్. ఏమవుతుందంటే H మైనస్ హైడ్రైడ్ అయాన్ అనేది ఒక ఫార్మాల్డిహైడ్ అణువు నుంచి ఇట్స్ ట్రాన్స్ఫర్స్ టు అనదర్ ఫార్మాల్డిహైడ్ మాలిక్యూల్. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫస్ట్ ఫార్మాల్డిహైడ్ అణువులో ఎక్కడైతే బేస్ రియాక్ట్ అయిందో ఆ రియాక్ట్ అయిన దగ్గర నుంచి H మైనస్ దట్ ఈస్ హైడ్రైడ్ అయాన్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ ద ప్లేస్ టు అనదర్ ఫార్మాల్డిహైడ్ మాలిక్యూల్. ఫార్మాల్డిహైడ్ మాలిక్యూల్ ఎక్కడి వరకు వెళ్తుంది, అది కార్బొనైల్ కార్బన్ దగ్గరికి వెళ్తుంది. It attacks on carbonyl carbon. Generally double bond electrons is shifted to oxygen atom. Then formation of HC double bond OH means formic acid plus HC single bond oxygen minus hydrogen, that is methoxide ion. First one forms formic acid. Generally it reacts with Na plus, ఇది సోడియం హైడ్రాక్సైడ్ బేస్లో ఉన్నటువంటి Na ప్లస్ అయాన్తో రియాక్ట్ అయ్యి మనకు సోడియం ఫార్మేట్, ఇట్ గివ్స్ సోడియం ఫార్మేట్ HC డబల్ బాండ్ ONA సోడియం ఫార్మేట్. యాజ్ వెల్ యాజ్ మిథాక్సైడ్ అయాన్ రియాక్ట్స్ విత్ H ప్లస్, ఇట్ గివ్స్ methyl alcohol CH3OH. మళ్ళీ ఒకసారి, వెన్ 1 mole of formaldehyde reacts with sodium hydroxide, then this molecule
transfer of H minus, that means hydride ion transfer from this molecule to another formaldehyde molecule. It attacks on the carbonyl carbon. Then the formation of formic acid as well as methoxide ion. When formic acid reacts with Na plus, it gives sodium formate, and another molecule is methyl alcohol. That means formaldehyde ఈ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తే సెల్ఫ్ ఆక్సిడేషన్, అదేవిధంగా సెల్ఫ్ రిడక్షన్. సెల్ఫ్ ఆక్సిడేషన్ కనుక చెంది యాసిడ్గా కన్వర్ట్ అవుతుంటే సెల్ఫ్ రిడక్షన్గా ఫామ్ చెంది మిథైల్ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్ రెండు జరుగుతున్నాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ కనుక తీసుకునేది ఉంటే 2,2 డైమిథైల్ 2,2 డైమిథైల్ ప్రొపనాల్ అనేది రియాక్ట్ అయింది అనుకుంటే, వెన్ 2,2 డైమిథైల్ ప్రొపనాల్ రియాక్ట్స్ విత్ స్ట్రాంగ్ బేస్, ఇట్ ప్రొడ్యూసెస్ 2,2 డైమిథైల్ 1 ప్రొపనాల్, 2,2 డైమిథైల్ 1 ప్రొపనాల్ అండ్ 2,2 డైమిథైల్ సోడియం ప్రొపనేట్ యాజ్ ద ప్రోడక్ట్స్. ఒకటి ఆక్సిడేషన్, ఇంకొకటి రిడక్షన్. దీని యొక్క మెకానిజం కనుక చూసినప్పుడు ఫస్ట్ 1 mole ఆఫ్ carbonyl compound, that is aldehyde, when reacts with a strong base, attacks on the carbonyl carbon. From this compound, hydride ion transfer from this molecule to another aldehyde, that means carbonyl compound. Then the formation of carboxylic acid and alkoxide ion. These two, from this first product attacks of Na plus, that is sodium ion, gives rise to sodium carboxylic acid, sodium carboxylate. Another one is alcohol. This reaction is known as Cannizzaro reaction. మళ్ళీ ఒకసారి, generally aldehydes are ketones, carbonyl compounds containing no alpha hydrogen atom treated with a strong base. It produces it reacts self oxidation as well as self reduction to form a mixture of alcohol as well as salt of an carboxylic acid is known as Cannizzaro reaction. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా హైడ్రోజన్ అనేది కంపల్సరీ ఈ కాంపౌండ్స్లో ఉండొద్దు. దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ Cannizzaro రియాక్షన్. తర్వాత ఇంకొక స్పెషల్ రియాక్షన్స్, కార్బొనైల్ కాంపౌండ్స్ యొక్క స్పెషల్ రియాక్షన్స్ వచ్చేసి రిడక్షన్ రియాక్షన్స్. రిడక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆర్ డిక్రీజింగ్ ది నెంబర్ ఆఫ్ ది ఆక్సిజన్. ఇది అందరికీ తెలిసింది. నెక్స్ట్ ఫస్ట్ వన్, రిడక్షన్ రియాక్షన్ జనరల్గా ఇందులో 3 టైప్స్గా ఉన్నాయి, 3 or 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ రియాక్షన్ catalytic hydrogenation or reduction with in presence of a metal as a catalyst. Catalytic hydrogenation like nickel, platinum, palladium, these type of metals when we are using as a catalyst, the reactions are known as catalytic hydrogenation. That means reduction with hydrogen in presence of a metal like nickel. Reduction of carbonyl compounds with hydrogen in presence of nickel are reducing agents like LaH, lithium aluminum hydride, or sodium borohydride, gives alcohols as the major product. First ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, RC డబల్ బాండ్ O R డాష్, RC డబల్ బాండ్ O R డాష్ అంటే కీటోన్స్, జనరల్గా రియాక్ట్స్ విత్ lithium aluminum hydride or sodium borohydride. Secondary alcohols are the major product. When aldehydes react with reducing agents like LaH or NaBH4, primary alcohols are the major products. This is the one type of reduction reaction using metals as a catalyst. The reactions are known as hydrogenation reactions. Catalytic hydrogenations are reduction with a hydrogen in presence of a metals. Second one, Clemmensen reduction. Clemmensen and Wolff-Kishner reductions అనేటువంటి జనరల్గా పీజీలో కెమిస్ట్రీలో జనరల్గా వస్తూనే ఉంటాయి. ఇవి ఈ Clemmensen Wolff-Kishner reductions both are reduction reactions, but using in presence of a medium is only different. మనం యూజ్ చేసేటువంటి యానకం అనే దాని తేడా ఆధారంగా తీసుకొని క్లెమెన్సన్ క్షేకరణం మరియు వోల్ఫ్-కిష్నర్ క్షేకరణం అనేది ఆధారపడి ఉంటుంది. క్లెమెన్సన్ క్షేకరణం అనేటువంటిది యాసిడ్ ప్రజెన్స్లో జరుగుతుంది. ద రిడక్షన్ అండర్గోస్ ఇన్ presence of an acid. Generally carbonyl compounds, that means aldehydes as well as ketones, reduced to hydrocarbons in presence
in presence of zinc amalgam, that is zinc Hg, and in presence of a compulsory strong base like concentrated HCl is called as Clemmensen reduction. Means zinc mercury and concentrated HCl is called Clemmensen agent. Clemmensen agent. When using of Clemmensen agent, carbonyl compounds reduced to hydrocarbons. The reduction is known as Clemmensen reduction. By using zinc amalgam in presence of a concentrated HCl, we can get hydrocarbons as the major products. RC double bond OH, that means aldehyde, when reacts with Clemmensen reducing agent, we can get RCH3, that means reduction. The process is reduction. Then we can get alkanes are the major products. CH3 C double bond OH, when reduction with Clemmensen reducing agent, we can get CH3 CH3, means ethane, that means hydrocarbon is the major product. Next one, Wolff-Kishner reduction. Wolff-Kishner reduction means the reaction carried under a strong base. Reaction carried under a strong base like sodium hydroxide or potassium hydroxide. Potassium hydroxide or sodium hydroxide in presence of hydrazine. In presence of hydrazine. Generally, and ketones, aldehydes and ketones are reduced to hydrocarbons in presence of hydrazine. Hydrazine means NH2 NH2. ప్రీవియస్ క్లాస్లో మనకు హైడ్రోజన్ యొక్క ఫార్ములా సింపుల్గా గుర్తుపెట్టుకోవడం జరిగింది. దట్ ఈజ్ అమోనియా డెరివేటివ్ NH3. NH3లో ఒక హైడ్రోజన్ తీసేసి NH2 కనుక సబ్స్టిట్యూట్ చేసేది ఉంటే వచ్చేటువంటిది హైడ్రోజన్. Generally, carbonyl compounds reduced to hydrocarbons in the presence of hydrazine and a strong base like sodium hydroxide or potassium hydroxide is called Wolff-Kishner reduction. Wolff-Kishner reduction. N2H4 plus NaOH, that means a strong base. The reagent is called Wolff-Kishner reducing agent. ఇక్కడ ఏమవుతుంది, సేమ్ రియాక్షన్ క్లెమెన్సన్ రిడక్షన్ రియాక్షన్ ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా ఈ ఏది మన ఈ వోల్ఫ్-కిష్నర్ రిడక్షన్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. దీంట్లో ఏం చెప్తున్నది, RC double bond OH means aldehyde. Aldehyde reacts with NH2 NH2 undergoes in presence of a strong base. We can get RCH3 as the major product. That means alkane is the major product. Example, CH3 C double bond O CH3 when reacts with N2H4 in presence of a strong base like NaOH. NaOH కనుక వస్తే అప్పుడు ఏమవుతుంది, CH3 C డబల్ బాండ్ ఓ కాస్త ఆక్సిజన్ తీసేసి మిగతా రెండు హైడ్రోజన్స్ రాసేయండి. CH3 CH2 CH3, దట్ మీన్స్ ప్రోపేన్. దట్ మీన్స్ ప్రోపేన్. దిస్ ఈజ్ కాల్డ్ వోల్ఫ్-కిష్నర్ రిడక్షన్. వోల్ఫ్-కిష్నర్ రిడక్షన్. తర్వాత ఇంకొక రిడక్షన్ రియాక్షన్ మీర్విన్ పాండార్ఫ్ వెర్లీ MPV రిడక్షన్ అనేది ఒకటి ఉంటుంది. మీర్విన్ పాండార్ఫ్ వెర్లీ అనే ఒక రిడక్షన్ ఉంటుంది. ఇది కూడా సేమ్ బట్ యూజింగ్ ఏ different catalyst. That means ketones are generally participated in this reaction. When ketones are reduced to secondary alcohol in presence of aluminum isopropoxide and isopropyl alcohol is known as MPV reduction. Meerwein-Pandorf-Verley reduction means ketones reduced to secondary alcohol in presence of aluminum isopropoxide and isopropyl alcohol is known as MPV reduction. జనరల్గా కీటోన్స్ అనేటువంటివి ఈ అల్యూమినియం ఐసోప్రోపాక్సైడ్ అండ్ ఐసోప్రోపైల్ ఆల్కహాల్ మధ్యలో కనుక రియాక్షన్ చేసినప్పుడు మనకు సెకండరీ ఆల్కహాల్స్, దట్ మీన్స్ CH3 సెకండరీ ఆల్కహాల్స్, కీటోన్స్ అనేటువంటివి సెకండరీ ఆల్కహాల్స్ని ఇస్తాయి. This reaction is known as MPV reduction reaction. Next one, identification or detection of carbonyl compounds. జనరల్గా ఈ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ను ఫస్ట్గా మనం ఐడెంటిఫై చేసేటువంటి ఫస్ట్ టెస్ట్ 2,4-DNP టెస్ట్. 2,4-DNP టెస్ట్. 2,4-DNP మీన్స్ ఇట్ ఈజ్ అమోనియా డెరివేటివ్ 2,4 dinitrophenyl hydrazine. That means phenyl benzene ring ki second and fourth position లో NO2,
సెకండ్ అండ్ ఫోర్త్ పొజిషన్లో NO2, ఫస్ట్ పొజిషన్లో NH2NH హైడ్రజీన్ని NH2NH2 అని అన్నాం. ఒక హైడ్రోజన్ని తీసేసి ఫినైల్ని అటాచ్ చేస్తూ సెకండ్ అండ్ ఫోర్త్ పొజిషన్లో NO2 మీన్స్ బెంజీన్ రింగ్. దిస్ ఈజ్ సెకండ్, ఫోర్త్ పొజిషన్ అనుకుంటే ఇది ఫస్ట్ పొజిషన్. ఇక్కడ N, ఇక్కడ H, ఇక్కడ నైట్రోజన్కి 2 హైడ్రోజన్స్, ఇక్కడ NO2, ఇక్కడ కూడా NO2. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ 2,4 DNP reagent. When 2,4 DNP reagents reacts with carbonyl compounds, it forms PPT, precipitate, like orange PPT. By observing this PPT, we can identify that the compound is carbonyl compound. Carbonyl compound తో రియాక్ట్ అయినప్పుడు మనకు కార్బొనైల్ కాంపౌండ్లో ఉండేటువంటి ఆక్సిజన్ హైడ్రోజన్తో H2 తోటి రియాక్ట్ అయ్యి మనకు కావాల్సినటువంటి హైడ్రోజోన్ని ఏర్పరుస్తుంది. ఈ ఏర్పరిచినటువంటి హైడ్రోజోన్ ఈజ్ ఏ PPT, precipitate, that is orange PPT. By observing this PPT, we can know that the compound is carbonyl compound. Next one, the detection of carbonyl compound. నెక్స్ట్ రిమైనింగ్ టెస్ట్లు నెక్స్ట్ దాంట్లో చూసేద్దాం మనం.